తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు మేడం? నమస్తే అండి, నేను ఎర్రగడ్డ నుంచి కంటెస్టెడ్ కార్పొరేటర్ ప్రసన్న అండి. ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ కాదండి, ఇది మా విజయ క్యాంపెయిన్. మేము చేసేది ఇప్పుడు విజయ క్యాంపెయిన్. మేమే విన్ అవుతున్నాము, భారీ మెజారిటీతో విన్ అవుతున్నాం. 4 లక్షల పైన మెజారిటీతో విన్ అవుతున్నాం. ఇక్కడ అంతా కిషన్ రెడ్డి గారు అన్ననే విజయం మాది. కిషన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి, బీజేపీకి ఎందుకు ఓటేయాలి? అసలు కిషన్ అన్న ఎందుకు ఓటేయాలంటే, మన మోడీ గారి నుంచి తీసుకుంటే మోడీ గారు చేసిన సేవలు, మోడీ గారు చేసిన పథకాలు అన్నిటి మూలాన మెయిన్ ఏంటంటే, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న మన రామ మందిరాన్ని మరి నిర్మించినందుకు మోడీ గారిని గెలిపించుకోవాలి, మన హిందుత్వాన్ని నిలబెట్టుకోవాలి. మన కిషన్ రెడ్డి గారు అన్నా కూడా మరి ప్రతి దానికి, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త కాడి నుంచి ఆయన గుర్తుపెట్టుకొని ఆయన చేసే సేవలు చాలా నిత్యం 24/7 ఆయన ప్రజలతోనే ఉంటారు. ఇప్పుడు మోడీ రామ మందిర విగ్రహం ఎట్లా ఉంది? చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఒక భారతదేశంలో ఒక పండగ వాతావరణం, మన భారతదేశంలో ఒక పండగ యాడ్ అయింది అనుకోవాలి. ఎలా దీపావళి, దసరా ఎలా జరుపుకుంటున్నామో ప్రతి సంవత్సరం ఆ రోజు మేము అలాగే పండుగ జరుపుకుంటాము. దేశ రక్షణ ఎట్లా ఉంది? ఏమైనా బాంబ్ బ్లాస్టులు జరిగినాయా దేశంలో? అసలు లేదండి. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, బీజేపీ ఉన్నప్పుడు మీకే తెలుస్తుంది కదా, బాంబ్ బ్లాస్టింగ్స్ అప్పుడు జరిగినాయా ఇప్పుడు జరిగినాయా అనేసి. ఇప్పుడు మోడీ వస్తే మళ్ళీ రాజ్యాంగాన్ని మార్చేస్తారని రాహుల్ గాంధీ చెప్తున్నారు. రాజ్యాంగం అంతా ఏం లేదండి. మోడీ గారు ఏది మంచిది, ఏది ప్లానింగ్తోనే ఆయన నడుస్తూ ఉన్నారండి. భారత్ మొత్తం ప్రపంచమంతా మోడీ గారిని మెచ్చుకుంటూ ఉంటే రాహుల్ గాంధీ ఎంత అండి చెప్పండి? దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? 401 అండి, 400 బార్ ఈసారి బీజేపీ ఓటు. మళ్ళీ నరేంద్ర మోడీ గారే మన ప్రధానమంత్రి, మళ్ళీ కిషన్ రెడ్డి గారే మాకు ఇక్కడ ఎంపీ గారు. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో? అది మనం తెలంగాణలో అసలు ఇంకా చెప్పలేమండి. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి ఎంత అనుకుంటారు? డబల్ సాధిస్తామండి. బీఆర్ఎస్ అయితే మొత్తం అడగంటిపోయింది కదా, మొత్తం అడగంటిపోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు. థ్యాంక్ యూ అండి.